అమెరికాలో ఈ సెనేటర్స్ ఉంటారు చూసారా, కాంగ్రెస్ మెన్ అంటారు, లా మేకర్స్. సో వీళ్ళు ఏం చేశారంటే మొన్న డొనాల్డ్ ట్రంప్ గారిని కలిసి ఒక ఉత్తరం రాశారు. ఇందులో నువ్వు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నావు, భారత్తో ఈ శత్రుత్వము అనేది అమెరికాకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. సో ముందు అది రెక్టిఫై చేసుకో, ఈ రిపేర్లనంతా సరిచేయి, లేకపోతే అమెరికా చాలా పెద్ద సమస్యలు, అంటే ఇవాళ 4% ఇన్ఫ్లేషన్లో ఉన్నారు, త్వరలోనే మేజర్ రెసిషన్ రాబోతుంది. సో ఇది వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి ఇచ్చిన ఒక వార్నింగ్, మీకు హెచ్చరిక. ఏంటండి బ్యాక్గ్రౌండ్ అంటే మీరు గమనించండి. ఇప్పుడు S-400 అని మనం మాట్లాడతాం, అంటే మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఒక బ్యాటరీ, అంటే ఒక మిషన్, ఒక ఎయిర్ మిజైల్ సిస్టమ్. ఇది ఎంత? 7,000 కోట్లు అండి. ఒక బ్యాటరీ కొనాలంటే 7,000 కోట్లు అవుతుంది. ఇంతకుముందు అంటే 2017 ఆ టైంలో మనము రష్యా వద్ద 5 S-400 ఈ మిజైల్ సిస్టమ్ కొనాలి అని అనుకున్నాం. సో మనం ఆర్డర్ కూడా ప్లేస్ చేసాం. ఆ టైంలో మీకు అమెరికాలో కాడ్జా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ట్రంప్ గారు ఆలోచించారు, భారత్ రష్యా వద్ద ఇంత పెద్ద డీలింగ్, అంటే 7,000 కోట్లు అనుకోండి, ఇంటూ 5 35,000 కోట్లు. మళ్ళీ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అలాగే మీకు అందులో అప్గ్రేడేషన్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, అంతా చూస్తే ఒక 40,000 కోట్ల రూపాయలు. బాబోయ్, ఇంత పెద్ద వ్యాపారమా, భారత్పై మనం శాంక్షన్స్ విధించాలి అనుకున్నాడు. చేయగలిగాడా? భయం. ఎందుకు? ఇండియాతో ఇలా పెట్టుకుంటే వ్యాపారం చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొడుతుంది. సైలెంట్గా ఉండిపోయాడు. ఇప్పుడు ఇవాళ ఏమైంది? 50% టారిఫ్ అంటున్నాడు. కారణము రష్యన్ ఆయిల్స్. ఇదే కదా వీళ్ళ కారణాలు. రష్యన్ ఆయిల్స్ అంటారు, అలాగే ఈరాన్ వద్ద మీరు ఆయిల్ వ్యాపారం చేయకూడదు, H-1B వీసా అంటారు. ఇలాగా వరస పెట్టి, ఇక పోయిన వీడియోలో చాబహార్ పోర్టు పైన శాంక్షన్స్ ఏంటి, భయపెట్టాలి. మనం భయపడ్డం లేదు. సో ఈరోజు ఏమైంది? అమెరికాకు దూరం అవుతూ ఇంకా కూడా రష్యాకు దగ్గరయ్యాం. ఇంకొక 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనాలి అంటే ఏంటి? ఇంకొక 40,000 కోట్లు మనము రష్యా వ్యాపారం ఎలా ఉందో చూడండి. ఒక్క భారత్ని ప్రసన్నము చేసుకుంటే రష్యా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా మెరుగుపడుతుందో చూడండి. మరి మన మోడల్నే కదా టర్కీ వాళ్ళు, చైనా వాళ్ళు, వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు కదా. ఎక్కడ భయం లేదు. భారత్ ధైర్యంగా రష్యన్ ఆయిల్స్ కొంటున్నప్పుడు మాకేంటండి? సో వాళ్ళకి ఏం జరుగుతుందో మాకు కూడా అంతే కదా, మేమందరము తిరగబడతాము, ఇదే కదా. సో ఇవాళ మీకు ఈ సెనేటర్స్ ఏమంటున్నారు? చూసుకో, నీ పొరపాటు వల్ల ఇన్నేళ్ల పాటు, గత 25 ఏళ్ల పాటు ఉన్న చక్కని వ్యాపారం, మంచి రిలేషన్షిప్స్, మోదీ గారు అమెరికాకు వస్తే ఏ స్థాయిలో ఆయన స్వాగతిస్తున్నారు, హౌదీ మోదీ అని మాట్లాడారు. కానీ అదే ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? నీ పర్సనల్ ఎజెండా కోసము భారత్పై ఇంత ఒత్తిడి, వాళ్ళ మీద శాంక్షన్స్. కానీ ఇక్కడ దేశము పాడైపోతుంది. సూపర్ మార్కెట్స్లో భారత్కు సంబంధించిన మీకు అక్కడ సరుకులు కనిపించడం లేదు, నీకు ధరలు పెరిగిపోతున్నాయి, మీకు సూపర్ మార్కెట్ యాజమాన్యం సో లాస్లో ఉండడంతో, నష్టాలు చవి చూడడంతో వాళ్ళు ఉద్యోగులను తీసేస్తున్నారు. అంటే అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళందరికీ వాళ్ళ ఉద్యోగాలు లేవు. ఇదంతా నీ వల్లే, నీ ఆలోచన వల్లే. మర్యాదగా దీన్ని మానుకొని ఒక ఉత్తరాన్ని ఇచ్చారు. మీరు ఈ వ్యవహారాన్ని చూశారనుకోండి, మనం ఎందుకు ప్రశాంతంగా అమెరికాను గౌరవించాం? అది ఒక అగ్రరాజ్యము, దానికి ఒక అధ్యక్షుడు, అతనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మోర్ ఓవర్ అమెరికా మన కస్టమర్. ఇప్పుడు నాకు తెలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటున్నాను. వెళితే అక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాపు వద్ద ఒక వ్యక్తి, ఈయన ముందు నిలబడి ఉన్నారు, వెనక అతని స్టాఫ్ అంతా వణుకుతున్నారు. ఎందుకు? ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇది. దాని వైస్ ప్రెసిడెంట్ ఈ ఎగ్జిబిషన్లో ఆ షాపులో ఆయన నిలబడి ఉన్నాడు. మీరు వెనక చూసారంటే ఒక పెద్ద BMW కారు, అతని జీతమే నెలకే 40 లక్షల పైన ఉంటుంది. అతను నిలబడి మీకు ఈ కస్టమర్లు వస్తున్నారు. ఇందులో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక ఆటో డ్రైవర్ ఉండొచ్చు. వీళ్ళు వచ్చి ఏమండి ఇది ఏమిటి అంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, ఇంత స్థాయి వ్యక్తి ఆ కస్టమర్స్కి వివరణ ఇస్తున్నాడు.
మీరు ఇది ఇంత మంచిదండి, ఇంత డిస్కౌంట్స్ ఇస్తున్నాము, కొనుక్కోండి. అవసరమా? అంటే కస్టమర్కి మీరు ఇవ్వాల్సిన వాల్యూ ఎలా ఉండాలి? మీరు జస్ట్ చెప్తున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మ్యాక్సిమం ఒక 6 ఏళ్ల క్రితం అతనికి ఒక 20,000 జీతమో 25,000 జీతం ఉండొచ్చు. ఇతనికి నెల జీతమే 40 లక్షలు. అంటే అతని వద్ద ఉన్న కారు ఉంది చూసారా, కారే 1,50,00,000 2 కోట్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటి? కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. సో కస్టమర్కి ఇవ్వాల్సిన గౌరవాన్ని అతను ఇస్తున్నాడు. వెనక వాళ్ళందరూ మీకు భయంగా చూస్తున్నారు, కానీ అతని డ్యూటీ. సో ఇది ఒక ప్రొఫెషనల్ చేసే పని. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అలాంటి వాడే కదా. సో వ్యాపారం నుంచి వచ్చిన వ్యక్తి, CEO లాంటి వాడు. అతనికి ఎవరు కస్టమరు, ఎవరు మీకు బయ్యర్ సెల్లర్, ఎవరు మన శత్రువు తెలియదా? అనవసరంగా అదంతా మర్చిపోయి ఒక టిపికల్ పొలిటీషియన్ లాగా భారత్తో శత్రుత్వం పెట్టుకోవడంతో ఇవాళ మనం డ్రిఫ్ట్ అవ్వడము కాదు కదండి. టోటల్గా మొన్న కూడా మాట్లాడాను, మనము రష్యన్ ఆయిల్స్ కొంటాము, చైనాతో స్నేహపూర్వకంగా ఉంటాము, అమెరికాతో ఇవాళ కూడా వ్యాపారం చేయడానికి సిద్ధముగా ఉంటాం. మనం క్లియర్గా ఉన్నాం. కానీ అటువైపు ఏమైంది? మొత్తం అడ్డదిడ్డమైన మీకు వ్యవహారాలు, ఎక్కడా కూడా క్లారిటీ లేదు. భారత్పై ఇలాంటి టారిఫ్లు ఎందుకు? వాళ్ళని బెదిరించి నువ్వు ఏం సాధిస్తావు? పాకిస్తాన్ని ప్రసన్నము చెయ్యాలనా? కుదరదు. ఇక మీదట మేము ఎవరం ఒప్పుకోము. దేశము ఇలా పతనం అయిపోతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? టోటల్గా లా మేకర్స్ డొనాల్డ్ ట్రంప్ పై తిరగబడ్డారు. ఎప్పుడూ కూడా ఇదే జరుగుతుందండి. నీ దేశములో నువ్వు అధ్యక్షుడు, బయట దేశాలతో నువ్వు అలా మాట్లాడలేవు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఒక రిజిస్టర్ ఆఫీస్ వద్ద నిలబడి ఉన్నాం. ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఎక్కడ ఆగింది? ఇంకొకరి ఇల్లు, వాళ్ళ ఇంటి గేటు ముందు ఆగింది. మీకు ఆ సెక్యూరిటీ అతను వచ్చాడు, కార్ తీసేయండి అన్నాడు. వెంటనే లోపల ఉండే రిచ్ మ్యాన్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఇక్కడే కారు ఆపుతాను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు. ఏ మర్యాదగా మాట్లాడు, కార్ని పంచర్ చేసి పడేస్తానని ఆ సెక్యూరిటీ వాడు. ఏంటి నన్నే ఎదిరిస్తావా? నువ్వు గొప్పవాడివి, నీ ఇంట్లో నీ కంపెనీలో, రోడ్డు మీద కాదు కదా. సో ఈ జ్ఞానము డొనాల్డ్ ట్రంప్కి, నువ్వు అమెరికా అధ్యక్షుడివే, మేము కాదు అనడం లేదు, కానీ ప్రతి ఒక్క దేశం మీద పెత్తనము చలాయించాలి, నేను చెప్తే మీరు వినాలి అని అనుకోవడము చాలా పెద్ద పొరపాటు. భారత్ విషయంలో ఇదే చేశాడు. మనము ఏకంగా ఇంకొక 40,000 కోట్లు రష్యాకు ఇవ్వడానికి సిద్ధపడ్డాము. చైనాతో మళ్ళీ వ్యాపారం చేయడానికి రెడీ అంటున్నాము. అమెరికాకు ఎక్స్పోర్ట్స్ లేకపోతే పోతే పోనీరా, మనకు వాడితో పనే లేదు అంటున్నాము. నీ దేశము ఎలా నష్టపోతుందో ఒక్కసారి చూసుకొని మళ్ళీ చెప్తున్నాము. ఈ జ్ఞానము లేకపోవడంతో ఇవాళ అమెరికాలో సెనేటర్స్ డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ వద్దకు వెళ్ళి, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు, మర్యాదగా సరిదిద్దుకో, లేకపోతే అమెరికాను ఎవరు కాపాడలేరు, నువ్వు ఇంకొక 3 ఏళ్లే ఉంటావు, కానీ దేశము శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దేశం మంచి కోసం చెప్తున్నావు, మర్యాదగా నీ యొక్క తీరు మార్చుకో అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు వార్నింగ్ ఇవ్వడము. ట్రంప్ ఏంటి మళ్ళీ అరగెన్సే కదా. ఇప్పుడు మూడీస్ వాళ్ళు ఏం చెప్తున్నారండి, టోటల్గా రిసెషన్ రాబోతుంది, అమెరికాలో అసలు ధరలు అనేవి అంతు అదుపు లేకుండా మీకు ఎక్కడికో ఆకాశాన్ని అంటబోతున్నాయి. ఇదంతా కూడా మన ఫారిన్ పాలసీలో జరుగుతున్న తప్పులు. ఒక్క భారత్ కాదండి, చైనాతోనూ అలాగే, యూరోప్ యూనియన్తోనూ అలాగే, మెక్సికో, కెనడా, ఇలా ప్రతి ఒక్క దేశముతో కూడా శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. వాళ్ళు కూడా నీ కస్టమర్స్తో నువ్వు చక్కగా ఉండాలి, బాగా మాట్లాడాలి, వ్యాపారము చేసుకోవాలి. అంతే తప్ప నువ్వు వాళ్ళపై టారిఫ్ వారని వాళ్ళను బెదిరించి వాళ్ళతో పనులు చేయించుకోవాలంటే ఇవాళ వినడానికి ఏ ఒక దేశము లేదు. ఏదో భారత్ లాంటి పెద్ద దేశం కాదు, చిన్నా చితకా దేశాలు కూడా ట్రంప్ మాటలు వినడం లేదండి. నువ్వు ఏం చెయ్యాలో చేసుకో, మా దేశం కోసం ఏం చెయ్యాలో మేము చేసుకుంటాము అని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని వాళ్ళ లా మేకర్స్ ఇలా హెచ్చరించడము, ఇతని తీరు మారుతుందని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.